ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2023 వరకు అనేక రకాల తప్పిదాలు చేసినటువంటి ఒక పాపాలు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్య చెప్తుంది. అంటే గత 10 సంవత్సరాల కాలంలో యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించకుండా, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా, కేవలం వారికి నచ్చినటువంటి వ్యక్తులనే వీసీగా నియమించుకొని రాజకీయ జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడితో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా కేవలం వ్యక్తిగతంగా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ కోణంలో వాళ్ళు వాడుకోవడం జరిగింది. అందుకు ఉదాహరణగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక మచ్చ తునకలకు సంబంధించి స్పష్టంగా కనపడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వీసీ గారు తాటికొండ రమేష్ గారు ఏదైతే తన ఒక పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక అక్రమాలు చేశారని చెప్పేసి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్ విషయంలో, బిల్లుల చెల్లింపుల విషయంలో, ఉద్యోగ నియామకాల విషయాల్లో అన్ని విషయాలు ఈరోజు అవినీతి అక్రమాలు చేశారని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా తెలిసిన తరుణంలో ప్రభుత్వం వెంటనే ఒక విజిలెన్స్ కమిటీ విచారణకు సంబంధించి వేయడం జరిగింది. మేము ప్రధానంగా అఖిల భారత విద్యాసంఘ రాష్ట్ర సమితిగా ఈ యొక్క విజిలెన్స్ కమిటీని నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని చెప్తున్నాము. అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలు బహిర్గతం చేయాలి. అదేవిధంగా ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతి అక్రమాలపైన ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైన, అక్కడ ఉన్న టీచర్ ఉపాధ్యాయ సంఘాలపైన, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులపైన ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈరోజు అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి గత బీఆర్ఎస్ పాలన నెలకొన్నది. మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర యూనివర్సిటీలు ఉన్నటువంటి ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినో అన్నిటిపైన విచారణ కమిటీ వేసి అన్ని విషయాలు బహిర్గతం చేసి విద్యార్థులకు న్యాయం చెప్పేసి మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి అఖిల భారత విద్యాసంఘ రాష్ట్ర సమితి సంపూర్ణ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏఎస్ఎఫ్ నాయకత్వం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం అనేక రకాల కృషి చేస్తా ఉన్నారు. ఈరోజు పట్టభద్రులు కలుస్తూ ఉన్నారు, విద్యావంతులు కలుస్తూ ఉన్నారు, మేధావులను కలుస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రశ్నించే కొద్దిగా శాసన మండలి ఉండాలని చెప్పేసి అఖిల భారత విద్యాసంఘ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. గత బీఆర్ఎస్ పాలనలో అనేక రకమైన అవినీతి అక్రమాలు చేసిన తరుణంలో క్యూ న్యూస్ వేదికగా ఒక ప్రశ్నించే గొంతుకగా ఈరోజు ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువజన పక్షాన, నిధుల పక్షాన ఉన్నట్టు పోరాటం చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. గత ప్రభుత్వం 100 కేసులు పెట్టి 100 రోజులు జైల్లో నిర్బంధించడం కూడా జైలు జీవితాలకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, ప్రభుత్వం బెదిరింపులకు భయపడుతూ ఈరోజు విద్యార్థుల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం, పట్టభద్రుల కోసం ప్రశ్నించిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. ఈ రోజు అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని శాసనమండలి పంపించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాడు, పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తాడు. అదే విధంగా ఈ రోజు విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం ఈ రోజు శాసనంలో బలమైన వాయిస్ వినిపిస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి ఓట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ యొక్క పట్టభద్రులకు సంబంధించి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులు మోసం చేసారు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు, లీకేజ్ చేస్తారు, స్కాములు చేస్తారు. కానీ ఏనాడు కూడా రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ ఈ రోజు కల్లబొల్లి మాటలు చెప్తూ ఈ రోజు తీర్మానం పనులపై వ్యక్తిగతంగా కించపరుస్తూ ఆయన బ్లాక్ మెయిల్ అని చెప్పేసి ఈ రోజు అడ్డగోల యూట్యూబ్ వేదిక ఈ రోజు ఆయన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, మీరు 10 ఏళ్ల కాలం ఉన్నప్పుడు పట్టభద్రులకు ఏం చేశారో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతో పాటు బీజేపీ ప్రభుత్వం సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. కానీ తెలంగాణకు ఒక్క ఉద్యోగం ఇంతవరకు కేటాయించలేదు. అంటే ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ఓటు వేస్తే ఓటు వృధా అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రశ్నించే గొంతు కాబట్టి నిధుల పక్షాన, పట్టభద్రుల యొక్క సమస్యలపైన పోరాటం చేసినటువంటి, మాట్లాడినటువంటి ఒక గలమైనటువంటి ఒక ప్రశ్నించే గలం మన తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి ఆ తీన్మార్ మల్లన్న గారికి మీరు పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పేసి అఖిల భారత విద్యాసంఘ రాష్ట్ర సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.